యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా స్నానానికి మౌని అమావాస్య రోజు వెళ్తున్నామండి. అంటే జనవరి 29దో తారీఖుని ఒక 50 మందితోటి ప్లాన్ చేసాం. అయితే ఈ మౌని అమావాస్య అనేది చాలా హెవీ క్రౌడ్ ఉండటం మూలంగా మా గ్రూప్‌కి కొద్దిగా సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైనా కుంభమేళాకి వెళ్ళేవాళ్ళు మాత్రం ఈ వీడియోని కంపల్సరీ చూడండి. లేదు మా గ్రూప్ సభ్యులు చూడండి. లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. జనవరి 29 రోజు మౌని అమావాస్య స్నానం అండి. రెండవ షాహీ స్నానం అంటే రాజస్థానం అండి. అయితే ఈ రాజస్నానాన్ని ప్రతి ఒక్క సాధువు అంటే ఈ కుంభమేళా జరిగి 45 రోజుల్లోనూ హెవీగా క్రౌడ్ ఉండేది ఈ మౌని అమావాస్య రోజేనండి. దాదాపు 4-5 కోట్ల మంది లేదంటే 5-6 కోట్ల మంది వస్తారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. కనీసం ఒక 5 కోట్ల మందన్నా వస్తారని చెప్పేసి యావరేజ్‌గా అక్కడ ప్రభుత్వం అంచనా వేస్తుందండి. ఇది చాలా హ్యూజ్ క్రౌడ్ అనమాట. ఎందుకంటే మన భారతదేశంలోని చాలా రాష్ట్రాల జనాభా కన్నా ఇది ఎక్కువండి. మన ప్రపంచంలోని దేశాల్లో చాలా దేశాల కన్నా ఈ జనాభా ఎక్కువండి. ఒకే రోజు గ్యాదర్ కాబోతున్నారు. అందుకని కొద్దిగా సూచనలు, సలహాలు తీసుకొని వెళ్తే మాత్రం ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే 50 మందికి ప్రతి ఒక్కళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పలేను కాబట్టి అందులోనూ ఫోన్ చేస్తే ఒక్కొక్క విషయం చెప్పొచ్చు, ఒక్కొక్క విషయం చెప్పలేకపోవచ్చు. దాని మూలంగానే ఈ వీడియో కంపల్సరీ మౌని అమావాస్య వెళ్ళేవాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ వీడియోని చూడండి. అర్థం కాకపోతే రెండోసారి చూడండి. ఆ తర్వాత ఏదన్నా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి. ఇంతకు ముందే చెప్పాను కదండీ! ప్రపంచంలోని చాలా దేశాల జనాభా కన్నా, మన దేశంలోని చాలా రాష్ట్రాల జనాభా కన్నా జనవరి 29 నాడు ప్రయాగ్‌రాజ్ వచ్చే జనాభా చాలా ఎక్కువండి. అందుకనే మనం కొన్ని సూచనలు, సలహాలు, ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ కొన్ని తెలుసుకుందే ఇట్లాంటి క్రౌడ్ ఉన్న ప్రదేశాలకు వెళ్ళకూడదండి. వెళ్తే మనమే ఇబ్బంది పడతాము. ఈ యాత్రొచ్చేసి మీ వ్యక్తిగత పూచీకత్తు మీద రావాలండి. అంటే నేనేదో తీసుకెళ్తున్నాను, నాకు కూడా వస్తున్నారు అన్న ఇది లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వ్యక్తిగత పూచీకత్తు మీదే ఈ యాత్రకు రావాలండి. ఎవరికన్నా భయమైతే ఇప్పుడే స్కిప్ అయిపోండి. ఇంత హ్యూజ్ క్రౌడ్‌లో ఏదన్నా చిన్న అపశృతి చోటు చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా పరిస్థితులుంటాయి కాబట్టి నేనైతే ముందరే చెప్తున్నానండి. ఎవరు వ్యక్తిగత పూచీకత్తు మీద వాళ్ళు మాత్రమే రావాలి. రెండవది ఇట్లాంటి యాత్రలకి నేను పెద్దవారిని గానీ, ఆడవాళ్ళని గానీ కొద్దిగా అవాయిడ్ చేయమనే చెప్తాను. కాకపోతే కొంతమంది వినిపించుకోకుండా మేము వస్తామని చెప్పేసి అన్నారు. అన్ని జాగ్రత్తలు ఎందుకంటే కొద్దిగా అనుభవం ఉన్నవాడిని కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. కాకపోతే ఆ జాగ్రత్తలు మీకు గూడా తెలవాలని చెప్పేసే ఈ వీడియో చేస్తున్నానండి. మన టూర్ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుందంటే గంగా కావేరీకెళ్తున్నాం. జనవరి 27దో తారీఖు మనం విజయవాడలో ట్రైన్ ఎక్కి గంగా కావేరీ ఎళ్తున్నాం. 28 నైటు అక్కడ దిగుతాం. నైటు 2, 3 అయితది దిగేసరికి ప్రయాగరాజ్ నుంచి. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటదన్నది ఇప్పుడే మనం చెప్పలేమండి. ఈ ప్రయాగరాజ్ జంక్షన్ మనం దిగే జంక్షన్ దగ్గర నుంచి ఈ సంగం ఘాట్‌కి దాదాపు 10 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఈ 10 కిలోమీటర్లు మనం అక్కడ అంటే అర్ధరాత్రి వెళ్తాం కాబట్టి అక్కడ ఏదన్నా ఆటోలు దొరుకుతాయి, దొరక్కపోవచ్చు. ఒకవేళ ఆటోలు దొరికినా, దొరక్కపోయినా ఈ 10 కిలోమీటర్లు మేము నడవగలం అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రైన్ ఎక్కండి. లేదంటే డ్రాప్ అయిపోండి. ఇదైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నానండి. ఎందుకంటే 4 కుంభమేళాలో చూసినోడిని కాబట్టి, అక్కడ క్రౌడ్ ఎలా ఉంటదో తెలిసినోడిని కాబట్టి చెప్తా ఉన్నాను. ఇక రెండవది చాలామంది చెప్పే విషయం ఏంటంటే, రైల్వే స్టేషన్‌లో లగేజ్ పెట్టుకొనివ్వట్లేదని. దానికి కూడా ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం. ఒకవేళ అంతకీ ఎక్కడైనా లగేజ్ పెట్టుకొనివ్వలేదంటే, మనమే మోసుకు ఉంటదండి. దానికి కూడా మీరు ప్రిపేర్ అయిపోయి రండి. ఎందుకంటే, మీరు చాంతాడంత లగేజ్ తెచ్చుకుంటే అక్కడి నుంచి మోయలేరు. చాలా ఇబ్బంది పడతారు. ఇది రెండో సూచన. మూడో సూచన ఎక్కువగా క్రౌడ్ ఉండే దగ్గర మాత్రం మీరు ఆగొద్దు. అట్లాంటి క్రౌడ్ ఉండే దగ్గర నుంచి మాత్రం కొద్దిగా దూరంగా ఉండటానికే ప్రయత్నించండి. నాకు అనుసరణలో ఉండడానికే మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎవరు అటు ఇటు మాత్రం పోవద్దండి. పోతే మట్టికి మన బృందం నుంచి విడిపోతే మట్టికి మళ్ళీ కలవలేమండి. ఇదైతే ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఒకసారి తప్పిపోతే మాత్రం మళ్ళీ వాళ్ళు స్నానం చేసి మళ్ళీ రైల్వే స్టేషన్‌కి రావడం తప్పించి ఇంక వేరే ఆప్షన్ ఏమి ఉండదండి. అట్లా ఉంటది క్రౌడు. మీరు నడవక్కర్లేదండి. ఆ క్రౌడే మిమ్మల్ని నడిపిస్తది.
ఇది అట్లా ఉంటది కాబట్టి, అందరూ ఒక బృందంగా ఎళ్తున్నాం గాబట్టి, మనకి డ్రెస్ కోడ్ ఒకటుంది గాబట్టి, ఒక టవల్ ఒకటి యేసుకొని, అంటే మన బృందంలోని వాళ్ళే అని జెప్పేసి గుర్తుపడడానికి ఒక టవలిస్తాను. ఆ టవల్ ఒకటేసుకొని, నా కనుసన్నల్లో ఉంటే మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. ఇటువంటి మూవ్‌మెంట్‌లో చాలా ఫేక్ న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతా ఉంటాయి. మొన్నే మనం చూసాం. ఆహ్, ఒక ట్రైన్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని జెప్పేసి ఎవడో ఫేక్ న్యూస్ సృష్టిస్తే దాని ట్రైన్ నుంచి దూకి ఒక 12 మంది దాకా చనిపోవడం జరిగింది. అట్లాంటి ఫేక్ న్యూస్‌నైతే నమ్మొద్దండి. దారి పొడవునా కొద్దిగా ఎనర్జీ కోసం కొద్దిగా గ్లూకోజ్ కలిపిన వాటర్‌నైతే పెట్టుకోండి. లేదంటే ఒక డ్రింక్‌ని పెట్టుకోండి. అది తాగుతా మనం ఖచ్చితంగా 10 కిలోమీటర్లు ఖచ్చితంగా నడవగలమండి. ఈ అత్యవసరంగా ఉపయోగించే మందులు మాత్రం మీ 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 దగ్గరే ఉండాలండి ఎల్లప్పుడూను. ఒకవేళ లగేజ్ ఎక్కడైనా పెడితే ఆ మందులు మాత్రం మీ దగ్గర పెట్టుకోవడం మర్చిపోకండి. మీ సెల్ ఫోన్‌లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మీరు తెచ్చుకునే డబ్బులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ డబ్బులైతే తేవద్దండి ఎవరును. ఒక 3, 4 వేలు మించి ఎక్కువ డబ్బులైతే క్యాష్ రూపంలో క్యారీ చేయొద్దండి. ఇది నేను పర్సనల్‌గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇదివరకు 2 కుంభమేళాల్లో మనకి 2 అనుభవాలున్నాయండి. నాసిక్ కుంభమేళాలో మన సత్యరెడ్డి గారి డబ్బులు పోయినియి. తర్వాత హరిద్వార్ కుంభమేళాలో మన భయ్యా డబ్బులు పోయినియండి. అందుకని జెప్పేసి ఎక్కువ డబ్బులైతే ఎవరు క్యారీ చేయొద్దు. బంగారు ఆభరణాలైతే స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ అండి. బంగారు ఆభరణాలైతే ఎవ్వరు యేసుకురావద్దు. ఆ తర్వాత ఏదన్నా పోయినా గటికి నాకు చెప్పొద్దండి అసలను. అందుకని ఎవరు బంగారు ఆభరణాలైతే మాత్రం ఎవరు యేసుకురావద్దు. ఇది ఆహ్, చాలా ఘంటాపథంగా చెప్తున్నాను నేను. ఇక మిగతా విషయాలైతే ఫుడ్డయితే మనకంతా అందుబాటులోనే ఉంటదండి ఫుడ్డయితేని. ప్రయాగరాజ్‌లో మాత్రం స్నానం వరకే మనం పెట్టుకుందామండి. అక్కడ ఉన్నటువంటి బడే హనుమాన్ మందిరం గాని, అలోపి మాత మందిరం గాని, అంటే అలోపి మాత అంటే మాధవేశ్వరి దేవశక్తి పీఠం. ఈ 2 మాత్రం అవాయిడ్ చేద్దామండి. ఎందుకంటే నాకు తెలిసి ఆ రోజున ఒక్కొక్క గుడికి దర్శనం చేసుకోవాలంటే దాదాపు 7, 8 గంటలు టైం పట్టే అవకాశం ఉంటది కాబట్టి, మనం ఇవి ఈ ప్రయాగరాజ్‌లో మాత్రం ఈ గుళ్ళు తిరిగే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోకపోవడమే చాలా మంచిది. అక్కడ ఏదన్నా క్రౌడ్ తక్కువుంటే మాత్రం మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడ కనుక్కొని. ఇక ఈ స్నానం అయిపోయిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో స్నానం అయిపోయిన తర్వాత మనకక్కడ ఉండే లోకల్ ట్రైన్స్ అవైలబిలిటీని బట్టి మనం అయోధ్య ఎళ్తామా, కాశీ ఎళ్తామా, చిత్రకూట ఎళ్తామా అన్నది నేను అక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి స్నానం అయిపోయిన తర్వాత దాదాపు 2 రోజులు మనకి ఖాళీ ఉంటుంది కాబట్టి, ఈ 2 రోజుల్లో మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ తిప్పాలి, క్రౌడ్ ఎక్కడ తక్కువగా ఉంది, ఇవన్నీ నేను అక్కడ అంచనా యేసుకొని అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. అందుకని మీరు ఈ 3 రోజులకి 29, 30, 31 ఈ 3 రోజులకి సరిపడా బట్టలు మాత్రమే తెచ్చుకోండి. మిగతా 2 రోజులు మనం ట్రైన్‌లోనే ఉంటాం. మొత్తం 5 రోజుల ప్రోగ్రాము. ప్రయాగ్‌రాజ్‌లో అయితే ఎటువంటి అకామిడేషన్ అయితే దొరకదండి. ఒకవేళ అకామిడేషన్ కావాలి అనుకుంటే మనిషికి దాదాపు 8,000-10,000 ఖర్చు పెట్టాల్సుంటది. నార్మల్ అకామిడేషన్ కావాలిస్తే. ఆహ్, లేదు గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన టెంట్ సిటీలో ఉండాలి అనుకుంటే దాదాపు ఒక 500-1000 ఖర్చు పెట్టాల్సుంటది. ఈ టెంట్‌లో ఈ అకామిడేషను మనం ఎతుక్కునేసరికి చాలా టైం గడిచిపోద్దండి. అందుకని జెప్పేసి అట్లాంటి పిచ్చి పనులు నేను చేయను గాబట్టి, మన టైమంతా అక్కడ వేస్ట్ చేయను గాబట్టి, ఈ అకామిడేషన్ అన్నది మాత్రం ప్రయాగ్‌రాజ్‌లో మీరు దాన్ని మర్చిపోండి అకామిడేషన్ అన్నది. ఎట్లా ఇది చేయాలన్నది నేను ట్రైన్‌లో జెప్తాను. ఈ అకామిడేషన్ అయితే ఆ రోజు మర్చిపోండి మీరు ప్రయాగ్‌రాజ్‌లోది. దాంట్లో కొంతమందికి వెయిటింగ్ లిస్ట్ టికెట్లున్నాయండి. వెయిటింగ్ లిస్ట్ టికెట్లున్న వాళ్ళు మాత్రం మీరు అన్నిట్లికి సిద్ధమైపోయారండి. ఎందుకంటే స్లీపర్ క్లాస్‌లో లేదంటే థర్డ్ ఏసీలో టీసీ ఎక్కనిస్తాడో లేదో అన్నది నాకు తెలవదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 6 నెలల క్రితం రూల్ మారింది. ఎవరైనా సరే స్లీపర్ క్లాస్ గాని, థర్డ్ వెయిటింగ్ టికెట్ ఉంటే మట్టికి వాళ్ళు జనరల్‌లోనే ప్రయాణించాలండి. అది రూలు. టీసీ అలౌ చేస్తాడా లేదా అన్నది నాకు తెలవదు. ఒకవేళ టీసీ అలౌ చేయకపోతే మాత్రం మీరు జనరల్‌లో ఎళ్ళాల్సుంటది. టీసీని రిక్వెస్ట్ చేద్దాం. ఒకవేళ జనరల్‌లోకెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండి మాత్రమే రండి వెయిటింగ్ టికెట్ ఉన్నవాళ్ళు. లేదంటే క్యాన్సిల్ అయిపోండి. ఇందులో అయితే మొహమాటం ఏమి లేదండి. ఎందుకంటే రైల్వే రూల్స్ అట్లా ఉన్నాయి కాబట్టి నేను ఆ విషయంలో మాత్రం నేనేం చేయలేను. ఒకవేళ టీసీ గనక మెత్తబడకపోతే. మీ సెల్ ఫోన్‌లో అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇంత క్రౌడ్‌లో పుణ్యం కోసం వచ్చేవాళ్ళు కొంతమందుంటే దానికి రెట్టింపు ఈ సెల్ ఫోన్‌లు కొట్టేసి, డబ్బులు కొట్టేసి బ్యాచ్ దిగుద్దండి.
ఎందుకంటే మాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అందుకని చాలా మీ సెల్ ఫోన్‌లు, మీ విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎక్కువ సెల్ ఫోన్‌లయితే పట్టుకురాకండి. ఒక మనిషికి 2 3 పట్టుకురాకండి. మీరు సెల్ఫీ దిగేటప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్‌నైనా కొట్టేయొచ్చు. లేదంటే మీ సెల్ ఫోన్‌నైనా కొట్టేయచ్చండి. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మీకు తెలియకుండానే కొట్టేసే బ్యాచ్‌లు అక్కడ ఉంటాయండి. బీహార్ బ్యాచ్‌లు. అందుకని చెప్పేసి మీరు మీ సెల్ ఫోన్ల విషయంలో చాలా జాగ్రత్తగా, మీ క్యాష్ విషయంలోను, మీ సెల్ ఫోన్ల విషయంలోను చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మంగళవారం అంతా మనం ట్రైన్‌లోనే ఉంటాం కాబట్టి, ఆ రోజుకి సరిపడా ఫుడ్ అయితే ఇంటి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి. ఎందుకంటే ట్రైన్‌లో పెట్టి చెత్తంతా తిని మన కడుపులు ఖరాబ్ చేసుకునే కన్నా ఇంటి దగ్గర ఫుడ్ అయితే తెచ్చుకోండి. శుభ్రం మంగళవారం అంతా మంగళవారానికి సరిపడా ఫుడ్ అయితే తెచ్చుకోండి. మాకు ఉపవాసాలండి, మేము ఆ ఫుడ్ తినమండి, ఇట్లాంటియన్నీ వదిలేసేయండి. ఎందుకంటే అక్కడ కుంభమేళాలో దిగేసరికి ఏదన్నా హెల్త్ ఖరాబ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మీరే ఇబ్బంది పడతారు. అదే ఈ పుష్కర స్నానాలకి, కుంభమేళా స్నానాలకి ఇట్లాంటి హ్యూజ్ డేట్స్‌లో వెళ్ళాలంటే మాత్రం మనం సర్వసంగ పరిత్యాగుల్లో ఎళ్ళాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సర్వసంగ పరిత్యాగుల్లో ఎళ్ళకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాము. అందుకని జెప్పేసి కొద్దిగా లగేజ్ తక్కువ తెచ్చుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. హెవీ క్రౌడ్‌నయితే అవాయిడ్ చేయండి. అవన్నీ నాకు అనుసరణలో ఉండండి. ఎవరు తప్పిపోవద్దు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ. బై రోడ్ వచ్చే కొంతమందున్నారండి. మన సబ్‌స్క్రైబర్స్‌లోనే కొంతమందున్నారు. బై రోడ్ వస్తే మాత్రం 16 కిలోమీటర్ల ముందరే ఆపేస్తాడు ఆ రోజు. మీరు దానికి ప్రిపేర్ అయిపోయి రండి. వెళ్ళండి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. లేదంటే నైట్ పూట ఏదన్నా వదిలే అవకాశం ఉంది కాబట్టి, ఆ నైట్ పూటన్నా అక్కడ చేరుకునేలాగా, అంటే 28 నైట్ అక్కడ చేరుకునేలాగా మీరు ప్లాన్ జేసుకోండి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇంకోసారి గూడా మొహమాటం లేకుండా చెప్తున్నానండి. ఎవరైనా ఇంత క్రౌడ్‌ని భరించలేము అనుకుంటే మాత్రం డ్రాప్ అయిపోండి. ఎందుకంటే ఆ టికెట్ వేరేటోళ్ళకి అలాట్ చేసేస్తాను. మీ డబ్బులు గూడా ఏం పోవు. అందుకని మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము రాగలము అనుకుంటే రేపు ట్రైన్ ఎక్కేయండి. రాలేము అనుకుంటే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పండి. ఆ టికెట్ వేరే వాళ్ళకి అరేంజ్ చేస్తాను. ఇది నా తరపు నుంచి నేనిచ్చే సలహాలు, సూచనలు. ఇంకా మీకేమన్నా డౌట్ అనిపిస్తే నాకు ఫోన్ చేయండి. డౌట్ అనిపియకపోతే మాత్రం రేపొద్దున్న రైలెక్కేసి వచ్చేయండి. ఎంజాయ్ చేద్దాం. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే భయపడిపోవద్దండి. నేను చెప్పేది కుంభమేళాలో మీరు ఖచ్చితంగా సంగం సంగం ఘాట్‌కెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ రైల్వే స్టేషన్‌కొచ్చేయండి. ఇప్పుడంతా సెల్ ఫోన్ యుగమే కాబట్టి ఆ క్రౌడ్ తగ్గిన తర్వాత మీరు ఎట్లాగన్నా దొరికేస్తారు. మనకి ఎట్లాగో 2 రోజులు టైం ఉంది కాబట్టి ఎవరైనా తప్పిపోతే ఎతికి పట్టుకొచ్చి మళ్ళీ ట్రైన్ ఎక్కిస్తాం. మీరేం కంగారు పడొద్దండి. అలాగని మాత్రం మీరిష్టం వచ్చినట్టు మాత్రం అటు ఇటు పోవద్దు. పోతే మాత్రం తప్పిపోతారు. ఇది కొద్దిగా అందరూ దృష్టిలో పెట్టుకోండి ఇది. ఇంకొకటి మన దాంట్లో చాలామంది షుగర్ పేషెంట్లున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. మనకి ఇయన్నీ అనుభవాలు కాబట్టి చెప్తా ఉన్నాను. ఎవరు తినకుండా మాత్రం షుగర్ టాబ్లెట్‌లేసుకోవద్దండి. ఎందుకంటే ఇట్లాంటి బాగా నడుస్తాం గాబట్టి కొద్దిగా శారీరక శ్రమ ఎక్కువుంటది గాబట్టి ఫుడ్ తీసుకోకుండా షుగర్ టాబ్లెట్ యేసుకుంటే మాత్రం మీ షుగర్ బాగా డౌన్ అయిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు కోమాలోకెళ్ళే అవకాశం గూడా ఉందండి. అందుకని ఎవరైనా సరే తినకుండా మాత్రం షుగర్ టాబ్లెట్ యేసుకోవద్దు. ఇక బీపీ టాబ్లెట్ అయితే కంపల్సరీ యేసుకోండి. ఇక రోజు పొద్దున్నొకటి, సాయంత్రం ఒకటి బి కాంప్లెక్స్ టాబ్లెట్ అయితే కంపల్సరీ యేసుకోండి. ఈ జర్నీలో ఉన్నన్ని రోజులు బి కాంప్లెక్స్ టాబ్లెట్ అయితే కంపల్సరీ వాడండి. ఇక చెప్పాను గదండీ! గ్లూకోజ్ వాటర్ అయితే తెచ్చుకోండి ఆ రోజు నడవడానికి. ఇంకా బాగా చలి ఎక్కువుంటది గాబట్టి ఒక దుప్పటి, మీ ఒక స్వెటర్ లాంటిది కంపల్సరీ తెచ్చుకోండి. దుప్పటి గూడా కంపల్సరీ తెచ్చుకోండి. ఎందుకంటే కాశ్మీర్‌లో లాగా మనకెవడ ఇక్కడ రగ్గులు ప్రొవైడ్ చేయడండి. అందుకని జెప్పేసి ఒక దుప్పటి, స్వెటరు కంపల్సరీ తెచ్చుకోండి. ముందే జెప్పాను గదండీ! ఎవరన్నా ఇంకేమన్నా నేను చెప్పడం మర్చిపోతే నాకు గుర్తు జేయండి. వీళ్ళందరికీ ఫోన్లు జేసి చెప్దాం ఆ పాయింట్ మట్టికి. ఇక ఎవరైనా సరే వీడియోని 2, 3 సార్లు జూడండి. అన్నీ అర్థమైనయి అనుకుంటే రేపు రైలెక్కేయండి. థాంక్ యూ ఆల్.